ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్తున్నాడట. చూడండి, ఇక్కడ ఈ సంగతులు అయిన తర్వాత అని మాట్లాడుతున్నారు. ఆ 14వ అధ్యాయంలో ఆ రాజు ఏమంటున్నాడంటే, ఈ ధనం అంతా నువ్వు తీసుకో, ప్రజలు మాత్రం నాకు ఇచ్చి పొమ్మంటున్నాడు. అంటే అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహామును ధనవంతునిగా చేశానని ఒక రోజు నువ్వు చెప్తావు, అలా నాకు వద్దు, నువ్వు ఈ ప్రజలకు ఇవ్వవలసినది ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు. అంటే ఈ సంగతులన్నీ అయిన తర్వాత ఆయనకు బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? కుమారుడు లేడు, అంతవరకు ఇంకా ఏమి ఆధారము లేదు, ఒంట్లో శక్తి అంతా తగ్గిపోతున్నది. కానీ ప్రజలు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఉన్న తన స్వాస్యముగా ఉన్న ప్రజలను కూడా ఇచ్చివేయమని అన్నాడు. అంటే తన మనసులో ఒకలాంటి బాధ వస్తుందా రాదా చెప్పండి మీరు? బాధ వస్తుంది. ఆ బాధలో ఉన్నాడు. అయితే 15వ అధ్యాయంలో అంటున్నాడు, అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికము చేస్తాను. అంటే ఉన్న కొద్ది బహుమానమును కూడా, ఉన్న కొద్ది ప్రజలను కూడా, ఉన్న కొద్ది ఆశీర్వాదమును కూడా వీరు తీసుకుంటామన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. అక్కడి నుంచి వచ్చాడు, అయిపోయింది. కానీ ఆ ఆలోచన తన మనసును కలత పెడతా ఉన్నది, ఆలోచన తనను కొంచెం బాధ పెడతా ఉన్నది. ఆ సమయంలో అంటున్నాడు, అబ్రహామా, నీ బహుమానమును నేను అత్యధికము చేయబోతున్నాను, నేను నీకు కేడెముగా ఉండబోతున్నాను అంటున్నాడు. చూడండి, ఈరోజు ఉన్న పరిస్థితులను చూసి, ఈరోజు ఉన్న బలహీనతను చూసి, ఈరోజు ఉన్న బలగము లేకపోతే, అంటే చాలా పరిస్థితుల్లో కొంతమంది చేయి వదిలి పెడతారు, ఉంటారు, అందరికీ ఉంటారండి. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని విడనాడవలసిన పరిస్థితి, వారు విడిచిపెట్టవలసిన పరిస్థితి. అబ్రహాము ఒంటరిగా వచ్చాడు, దేవుని వాగ్దానము పట్టుకొని నడుస్తున్నాడు, అనేక పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కానీ అబ్రహామా, నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానమును అత్యధికము చేయబోతున్నాను. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ హృదయము చాలా కలవరముతో, బాధతో, వేదనతో ఉన్నదా, నేను నీకు సహాయకరమైన కేడెముగా ఉన్నాను నా కుమారుడా, నువ్వు భయపడొద్దు అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థితి చాలా తక్కువగా ఉన్నదేమో నాకు తెలియదు, ఎక్కడ నువ్వు సాధించలేకపోతున్నావో నాకు తెలియదు. కానీ ఒక రోజు వస్తుంది, వారంటారు, ఈ భూములన్నీ తీసుకొని మాకు ఆహారమునివ్వండి అయ్యా అని యోసేపుతో అన్నట్లుగా నీ పక్షముగా దేవుడు ఎటువంటి కార్యము చేయనై ఉన్నాడో, నీ స్థితికి తగినట్లుగా, నీ కుటుంబానికి తగినట్లుగా, నీ భవిష్యత్తుకు తగినట్లుగా ఆయన కార్యము చేయబోతున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గములో తప్పక నడుచుకున్న వారికి, యథార్థముగా నడుచుకున్న వారికి ఆయన ఎట్లా ఉన్నాడట? కేడెముగా ఉన్నాడట. ఈరోజు యథార్థముగా నడుచుకుంటున్న నీవు భయపడుతున్నావేమో, ధైర్యపరుస్తున్నాడు దేవుడు, నిన్ను ఓదారుస్తున్నాడు. యథార్థముగా నడుస్తున్నావు, నువ్వు ఎటువంటి నింద లేకుండా నడుస్తున్నావు. నేను నీకు కేడెముగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో పాటు నేను ప్రయాణము చేస్తాను. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యను నేను ఎదుర్కొని పరిష్కరిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు.